Hello everyone, welcome to Tashvika Fashion Talks. Finally most requested video. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయమని చాలామంది కమెంట్ చేశారు. సో ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేయండి. ఇక్కడ నేను బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చి 1.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. దానికి పాలిస్టర్ లైనింగ్ సేమ్ తీసుకున్నాను. టాప్ ఫ్యాబ్రిక్ వచ్చి 80 సెంటీమీటర్స్, దానికి కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను బాటమ్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వేసాను. ఇక్కడ మనకి కార్నర్లో 3.5 సెంటీమీటర్స్, అటుపక్క 3.5 సెంటీమీటర్స్ తీసుకొని మనం ఇక్కడ సర్కిల్ లాగా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను నడుము లెంత్ వచ్చి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. దాన్ని 4 టైమ్స్ అయితే 20 ఇంచెస్ అవుతుంది. మనకి ఇక్కడ నేను ఈ స్కర్ట్ అనేది ఎలాస్టిక్ పెడుతున్నాను కాబట్టి 20 ఇంచెస్ లూజ్ అయితే తీసుకున్నాను. స్కర్ట్ లెంత్ నేను 15 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇట్లా మనం వీడియోలో చూపించినట్లు ఇట్లా మనము సర్కిల్గా డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక సైడ్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నేను ఫ్రంట్ కోపాటు బ్యాక్ కోపాటు అనేది డివైడ్ చేసేస్తున్నాను. సేమ్ లైనింగ్ అని సేమ్ అలానే కట్ చేసుకున్నాను. జస్ట్ 2 ఇంచెస్ లోపలికి కట్ చేసుకున్నాను. అది 15 ఇంచెస్ ఇచ్చాను. ఇదైతే నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ మనము పైన ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసాం సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కానీ అలానే కట్ చేయండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇదైతే స్కర్ట్ పట్టీకి కట్ చేస్తున్నాను. నేను ఇదైతే 20 ఇంచెస్ పొడవు అండ్ 4 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ టాప్ అయితే మనం కటింగ్ చూద్దాము. ఇక్కడ నేను కాటన్ లైనింగ్ 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చి 1.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సేమ్ షోల్డర్ విడ్త్ కానీ 1.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చి 2.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చి 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చి 5.5, మళ్ళీ కింద నడుము దగ్గర టైట్ వచ్చి 5 తీసుకున్నాను. టోటల్ బ్లౌజ్ అంతా నేను 8 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఓన్లీ పైన హాఫ్ వరకు మాత్రమే ఈ లెన్స్ అన్ని. ఈ మెజర్మెంట్స్ అన్ని మళ్ళీ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఎవరికన్నా తెలియకుండా ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కింద ఫ్రిల్ పార్ట్కి కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. మనకి ఎంత పొడవు కావాలంటే ఇప్పుడు స్కర్ట్ మీదకి కొందరు నీ లెంత్ వరకు పెడతారు ఈ స్కర్ట్, కొందరు హాఫ్ వరకే పెడతారు, కొందరు కొంచెం జస్ట్ ఒక 3-4 ఇంచెస్ పెట్టుకుంటారు, అలా పెడతారు. నేను ఇక్కడ 8 ఇంచెస్ అయితే పొడవు పెడుతున్నాను. ఇక్కడ హిప్ దగ్గర నుండి కిందకి 8 ఇంచెస్ పొడవు పెడుతున్నాను. ఆ స్కర్ట్ అనేది స్కర్ట్ మీదకి 8 ఇంచెస్ పొడవు పెడుతున్నాను. ఇక్కడ మనము పైన బాడీ కట్ చేస్తాం కదా, సేమ్ అదే విడ్త్ పైన కంటిన్యూ చేసేసేయండి. అదే విడ్త్ 5 ఇంచెస్ తీసుకునేసేసి సేమ్ ఇలా డ్రా చేసుకొని మనం అంబ్రెల్లా కటింగ్కి డ్రా చేస్తాం కదా, అంబ్రెల్లా కటింగ్ డ్రెస్సెస్ కానీ పంజాబీ డ్రెస్సెస్ కానీ అలా డ్రా చేస్తాం కదా, సేమ్ అలానే డ్రా చేసేయండి. మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకోవచ్చు. ఇది టాప్ పార్ట్ అనేది. ఇలా డ్రా చేసినాక మనము కట్ చేసేసి తర్వాత మనము స్ప్లిట్స్ అనేది ఇస్తాము. చూడండి, నేను ఇక్కడ పైన మళ్ళీ పెట్టి చూపిస్తున్నా. పైన 5 ఇంచెస్ ఉంది, కింద 8 సెంటీమీటర్స్ ఉంది. ఇలా కట్ చేసినాక మనకి ఇప్పుడు స్పిట్స్ అనేది కర్వులానా ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనము ట్రయాంగిల్ షేప్లో అన్నా ఇచ్చుకోవచ్చు. ఇదైతే మన ఇష్టం.
ఇక్కడ నేను పైకి జస్ట్ 2 సెంటీమీటర్స్ మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి క్రాస్ లైన్ అనేది డ్రా చేశాను. ఇక్కడ మనకి మన ఇష్టం అన్నమాట, ఎంత మనకి కర్వ్ కావాలంటే కర్వ్, ఏది కావాలంటే అది ఇవ్వచ్చు కదా. నేను ఇక్కడ 1.5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఇట్లా మొత్తం 1.5 సెంటీమీటర్స్ డాట్స్ తీసుకునేసేసి నేను ఇది ట్రయాంగిల్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను. ట్రయాంగిల్ షేప్లో అయితే స్కర్ట్ పైన టాప్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. అక్కడ లాస్ట్ ఎడ్జ్ వరకు అయితే తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయితే సేమ్ ఇలా కట్ చేసేస్తాం కదా, బ్యాక్ పార్ట్ అలానే పెట్టేయచ్చు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మనం ఇలా కట్ వర్క్ అనేది కట్ వర్క్ లాగా స్టిచ్ చేస్తున్నాము. ఇలా బాగా ఎడ్జెస్ వచ్చేలా కట్ చేసుకోండి. ఇక్కడ మనం షేప్ అనేది ఈ లైనింగ్ క్లాత్కి మనం షేప్ ఎలా ఇస్తామో మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇలా కట్ చేసినాక ఓపెన్ చేస్తే మనకి పైన మిడిల్ పార్ట్ అనేది కొంచెం 2 ఇంచెస్ పైకి ఉంటుంది. మళ్ళీ సేమ్ ఒకటేలాగా ఉంటుంది. నేను మిడిల్లో కట్ ఇచ్చేసేసేయండి. ఇవి సపరేట్గానే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడే సపరేట్గా స్టిచ్ చేసుకుంటే మళ్ళీ ఈజీగా ఉంటుంది కుట్టేకి. మనం మళ్ళీ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవడమే. ఇంకా దీనికి నేను ఫుల్ స్లీవ్స్ ఇస్తున్నాను. నాకు ఫుల్ స్లీవ్ సెంటీమీటర్స్ వచ్చి 9.5 ఆర్ 9 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక్కడ నేను 10 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ పైన 1 సెంటీమీటర్ తీసుకొని ఆర్మ్ సైజు మనము మార్క్ చేసుకొని డాట్ పెట్టుకొని అక్కడ 1 ఇంచ్ డౌన్ 1 సెంటీమీటర్ తీసుకోవాలి. ఇక్కడ సేమ్ కింద స్లీవ్ హ్యాండ్ లూజ్ తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రాగా మనము 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ అనేది తీసుకొని కుట్లేకి తీసుకొని కట్ చేసుకోవడమే. నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అలా. నెక్స్ట్ నేను ఇక్కడ టాప్ పార్ట్ వచ్చి ఇక్కడ నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇలా ఓన్లీ నెక్ మాత్రమే రివర్స్ తీసుకోండి. ఇక్కడ మనం పైపింగ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గానే బైండింగ్ చేసేస్తున్నాను. సేమ్ ఫ్రంట్ ఫ్యాబ్రిక్ బ్యాక్ ఫ్యాబ్రిక్ సేమ్ ఒకటే, సేమ్ అలానే చేసుకోండి. సేమ్ మనము దాని కింద బ్యాక్ పార్ట్ అనేది నార్మల్గానే లైనింగ్ అనేది అటాచ్ చేసేసేదా మెయిన్ ఫ్యాబ్రిక్కి. మళ్ళీ ఫ్రంట్ సైడ్ కట్ వర్క్ ఇచ్చాం కదా, సేమ్ కట్ వర్క్ మోడల్లో ఇచ్చాం కదా, ఇది ఇలా పెట్టుకొని సెంటర్ పార్ట్కి ఇచ్చి ఇక్కడ మనము ఈ కట్ వర్క్ అనేది కదిలిపోకుండా ఏమన్నా సెక్యూర్గా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. లేదంటే మనం క్యాన్వాస్ వేసి ఐరన్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇది నేనైతే జస్ట్ ఇక్కడ పిన్స్ పెట్టేస్తున్నాను. అంటే ఇది కాటన్ లైనింగ్ కాబట్టి ఏం కాదు. మనం అలానే క్రేప్ లైనింగ్ తీసుకున్నామనుకో ఖచ్చితంగా క్యాన్వాస్ అనేది వేసుకుంటే అక్కడ కట్ వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలా మొత్తం అటాచ్ చేసుకోవాలి.
ఇలా అటాచ్ చేసుకున్నాక మనము దాన్ని ఇట్లా రివర్స్ చేసి మనకి ఏమన్నా సూది కానీ లేకపోతే ఏమన్నా పెన్ను కానీ అది తీసుకొని ఆ షేప్స్ అనేది బాగా వచ్చేట్టుగా తీసుకోండి. సేమ్ మళ్ళీ ఆ షేప్స్ అన్నీ బాగా వచ్చినాక పైన కానీ మనము ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. నేను ఇక్కడ చూడండి పైన ఒక స్టిచ్ వేసేస్తున్నాను. అప్పుడు మనకి ఆ కట్ వర్క్ అనేది షేప్స్ అనేవి బాగా ఎలిగెంట్ అవుతాయి. సేమ్ అటుపక్క ఇటుపక్క సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ పార్ట్ అనేది మొత్తం అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. చూడండి సేమ్ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ పెట్టి జస్ట్ ఆ రెండు అటాచ్ అయ్యేలాగా మిడిల్ అటాచ్ అయ్యేలాగా చేసి ఒక స్టిచ్ చేసి మళ్ళీ రిటర్న్ తిప్పి సేమ్ దాని మీద కానీ నేను స్టిచ్ వేసాను. బ్యాక్ పార్ట్ కానీ ఇలా వచ్చింది. నేనైతే ఇక్కడ మనకి పెద్దవాళ్ళకైతే సేమ్ అలానే వేసేయచ్చు. ఇది నేను బిలో 2 years బేబీకి అయితే స్టిచ్ చేశాను కాబట్టి నేను వెనకాల ఉక్స్ కానీ లేదా పుషప్ బటన్ కానీ పెట్టుకోవాలని మధ్యలోకి ఇలా అయితే కట్ చేశాను. నేను ఇక్కడైతే పుషప్ బటనే ప్రిఫర్ చేస్తాను బేబీస్కి అయితేనా. అలానే వేయడం వల్ల వాళ్ళకి హెడ్ పట్టడం చాలా రిస్క్ అని ఇట్లా పుషప్ బటన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పుషప్ బటన్స్ వేసుకోవచ్చు, ఉక్స్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు అలా వేసుకున్నాక ఇక షోల్డర్ అటాచ్ చేసుకొని నేను హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ అటాచ్ చేసినాక బోత్ అటుపక్క ఇటుపక్క మొత్తం హ్యాండ్స్ అటాచ్ చేసినాక మన బేబీ లెంత్ అయితే ఏదన్నా మనం ఓల్డ్ లెహెంగా ఏమన్నా ఉండింటాయి కదా అలాంటిది పెట్టుకొని నేనైతే స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ లూజ్ టైట్ ఏం లేకుండా. సేమ్ అట్లా బోత్ సైడ్స్ వచ్చి హ్యాండ్ మొత్తం అలా స్టిచ్ చేసేస్తున్నాను. సైడ్ అంతా స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో బ్లౌజ్ వరకు అయితే టైట్ పెట్టాలి. మళ్ళీ కింద అంతా నార్మల్గా 1/2 inch గ్యాప్ వదులుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇలా ఫైనల్గా ఇది కుట్టినాక అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను స్కర్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ పైన టాప్ పార్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మనము 20 inches విడ్త్ తీసుకున్నాము కదా, ఎందుకంటే ఎలాస్టిక్ వేసేదాని వల్ల నేను 20 inches తీసుకున్నాను. ఇక్కడ పైన బెల్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. సారీ అండి, నేను అప్పుడు బెల్ట్ కటింగ్ చెప్పినప్పుడు దాని కిందకి నేను కాటన్ లైనింగ్ అని తీసుకున్నాను ఆ క్లాత్కి. ఇలా పైన పార్ట్ స్టిచ్ చేసినాక మళ్ళీ ఇలా రఫ్ స్టిచ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ లోపల నుండి ఒక 1/2 inch అట్లా లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసేయచ్చు. ఇలా మొత్తం బెల్ట్ అంతా స్టిచ్ చేసినాక ఇప్పుడు నేను ఎలాస్టిక్ అనేది యాడ్ చేసి మళ్ళీ తర్వాత సైడ్ అనేది స్టిచ్ చేసేస్తాను. ఎలాస్టిక్ గానితో పాటు మనము ఇక్కడ ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు బేబీ నడుము లెంత్ వచ్చి సపోజ్ ఒక 10 centimeters ఉందనుకో, ఆ -2.5 కానీ లేదా 2 centimeters కానీ ఎలాస్టిక్ తక్కువ తీసుకుంటే, ఎందుకంటే అది ఎలాస్టిక్ తక్కువ తీసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. వెస్ట్ లెంత్ -2 or -2.5 తీసుకొని సరిపోద్ది ఆల్మోస్ట్. నేను ఇక్కడ ఎలాస్టిక్ వేసినాక మొత్తం జాయిన్ చేశాను. ఇక్కడ జాయిన్ చేసినప్పుడు కొంచెం ఒక 2 inches వరకు సేమ్ ఒకటేలాగా జాయిన్ చేసి మళ్ళీ లైనింగ్ సపరేట్, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్ చేశాను.
మరి ఫైనలీ కింద అనేది నేను జిగ్జాగ్ వేసుకున్నాను. కొందరు జిగ్జాగ్ అంటారు, పికో అంటారు. కింద అనేది నేను మొత్తం జిగ్జాగ్ చేసుకునేసినాను. చూసారా, నేను ఇక్కడ బేబీ బ్లౌజ్కి అనేది పుషప్ బటన్స్ అనేది పెడుతున్నాను. ఈ బటన్స్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలకి. హియర్ కమ్స్ టు ఫైనల్ అవుట్పుట్. డ్రెస్ అనేది ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తస్విక ఫ్యాషన్ టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.